Hi, I am Dr. Pappu Rajashekar, consultant robotic joint replacement surgeon from Onus Robotic Hospitals. Today we are going to talk about non-unions. Non-union అంటే విరిగిన విరిగిన ఎముక అతకపోవడాన్ని నాన్ యూనియన్ అంటాం. అది ఏ ఎముకైనా సరే నాన్ యూనియన్ ఎందుకు వస్తుంది? చాలా కారణాలు ఉంటాయి మనకి. నాన్ యూనియన్ ఉన్నప్పుడు మీకు ఎముక అతకదనమాట. అతకనప్పుడు దానికి చాలా లక్షణాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎముక విరిగిన చోట మీకు నొప్పిగా ఉంటుంది అది అతకనప్పుడు. రెండోది అక్కడ వాపు ఉండొచ్చు, లేదంటే పస్సు రావచ్చు. పస్సు వస్తున్నప్పుడు అది ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ అంటారు అనమాట. అలాగే మనకి ఎముక ఈ విరిగిన కాలు పొట్టిగా అయిపోవడము, వంకర అవ్వడం కూడా అవుతుంది మనకి. నాన్ యూనియన్కి మనకి చికిత్స పద్ధతులు ఒకటేమో కన్జర్వేటివ్ అని అంటాం, అంటే ఆపరేషన్ లేకుండా చేసే పద్ధతులు ఉంటాయి. ఒకటి ఆపరేషన్ చేసే పద్ధతులు ఉంటాయి. కన్జర్వేటివ్ పద్ధతులు మనం ఎప్పుడు చేస్తామంటే, మనం ఏదైనా పరీక్షలు చేసినప్పుడు ఏదైనా విటమిన్ లోపం కానీ, హార్మోన్ లోపం కానీ, లేదంటే ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయడం ద్వారా ఏదైనా వైటమిన్ D3 మనకి డెఫిషియన్సీలో ఉన్నప్పుడు ఆ వైటమిన్ D3ని మనం ఇంజెక్షన్స్ రూపంలో కానీ టాబ్లెట్స్ రూపంలో కానీ ఇచ్చి ఆ వైటమిన్ D3 డెఫిషియన్సీని కరెక్ట్ చేస్తాం అనమాట. కరెక్ట్ చేసినప్పుడు కాల్షియం బాడీలోకి అబ్జార్బ్ అయ్యి మనకి ఎముక అతకడం సాధ్యపడుతుంది. ఈ కన్జర్వేటివ్ పద్ధతుల్లో మనకి ఆ ఎముక అతకనప్పుడు ఆపరేషన్ పద్ధతులలో నాన్ యూనియన్ని నయం చేయడానికి ప్రయత్నిస్తాం.